ఆలయంలో నీరు ఎప్పుడూ ఒకే ఉష్ణోగ్రతలో ఉంటుంది. వేసవిలో చల్లగా, చలికాలంలో వెచ్చగా. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ ఎవ్వరికీ పూర్తిగా తెలియదు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఒకే ప్రాంతంలో స్వయంభూ శివుడికి అంకితమైన 9 పవిత్ర నంది ఆలయాలు ఉన్నాయి. వాటిని దర్శిస్తే కైలాసయాత్ర చేసినంత పుణ్య లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈరోజు మనం ఆ దివ్యక్షేత్రమైన మహానంది మరియు నవనంది ఆలయాల అద్భుత ప్రపంచంలోకి ప్రయాణిద్దాం. నమస్కారం, మీరు చూస్తున్నారు విక్రమ్ ద టెంపుల్ ట్రావెలర్. భారతదేశంలోని పురాతన దేవాలయాలు, వాటి వెనుక ఉన్న చరిత్ర, పురాణాలు, తెలియని రహస్యాలు మరియు ఆధ్యాత్మిక విశేషాలను మీ ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం. మరి ఆలస్యం చేయకుండా వీడియోని ప్రారంభిద్దాం. మహానంది ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో నల్లమల అడవుల ఒడిలో ప్రకృతి అందాల మధ్య వెలసిన పవిత్ర శైవక్షేత్రమే మహానంది. ఇది శ్రీశైల మహాక్షేత్రానికి కూడా అత్యంత సమీపంలోని ప్రముఖ శివక్షేత్రాలలో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. మహానంది అనే పేరు ఎలా వచ్చింది? ఇక్కడ స్వామివారు మహానందీశ్వరునిగా కొలువై ఉన్నారు. శివుని వాహనమైన నందికి ఈ క్షేత్రంతో ప్రత్యేక సంబంధం ఉందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ప్రాంతమంతా నంది పేరుతో ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఒక ఆవు ప్రతిరోజు ఒక చోటికి వెళ్ళి తన పాలను స్వయంగా నేలపై వదిలేదట. ఆ విషయం గమనించిన గోపకులు అక్కడ తవ్వగా భూమిలో నుంచి స్వయంభూ శివలింగం వెలిసిందని కథనం. ఆ తరువాత ఇక్కడ ఆలయాన్ని నిర్మించి శివుని మహానందీశ్వరుడిగా ప్రతిష్ఠించారు. చాళుక్యులు మరియు విజయనగర రాజుల సేవ చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ ఆలయాన్ని ప్రారంభంలో బాదామి చాళుక్యులు అభివృద్ధి చేశారు. తర్వాత కాకతీయులు, విజయనగర సామ్రాజ్య రాజులు, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయానికి విశేష అభివృద్ధి జరిగింది. ఈ ఆలయంలో కనిపించే శిల్పకళ దానికి నిదర్శనం. మహానంది ఆలయంలోని ప్రధాన ఆకర్షణ స్వచ్ఛమైన పవిత్ర కోనేరు. ఈ నీరు ఆలయం లోపల ఉన్న 5 సహజ జలధారల నుంచి నిరంతరం వస్తూనే ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ నీరు సంవత్సరమంతా దాదాపు ఒకే ఉష్ణోగ్రతలో ఉంటుంది. ఎలాంటి మోటార్లు లేవు, ఎలాంటి పంపులు లేవు. అయినా నీరు ఎప్పుడూ తగ్గదు. భక్తులు ముందుగా ఈ పవిత్ర జలంలో స్నానం చేసి తర్వాత స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడి శివలింగం భూమిలో స్వయంగా వెలిసిన స్వయంభూలింగంగా భావిస్తారు. లింగం అడుగు భాగం నుంచి కూడా నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉండడం ఈ ఆలయం యొక్క మరొక విశేషం. నవనంది ఆలయాలు. మహానంది యాత్ర నవనంది దర్శనం లేకుండా పూర్తి కాదని చెబుతారు. ఈ 9 ఆలయాలను కలిపి నవనంది క్షేత్రాలు అంటారు. వాటి పేర్లు మహానంది, శివనంది, విష్ణునంది, వినాయకనంది, నాగనంది, గరుడనంది, సూర్యనంది, సోమనంది, ప్రథమనంది. ఈ 9 ఆలయాలు నంద్యాల పరిసరాల ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. ప్రతి ఆలయానికి ప్రత్యేకమైన చరిత్ర, పురాణం, ఆధ్యాత్మిక విశిష్టత ఉంది. భక్తులు ఒకే రోజు నవనంది యాత్ర పూర్తి చేస్తే శివుని అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. మహాశివరాత్రి సమయంలో ఈ ఆలయంలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నిత్యాభిషేకాలు, రుద్రాభిషేకాలు, లింగార్చనలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఉదయం సుమారు 6 గంటల నుంచి రాత్రి వరకు దర్శనం అందుబాటులో ఉంటుంది. అయితే పండుగల సమయాల్లో మార్పులు ఉండవచ్చు. మహానంది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు. ప్రకృతి, పురాణం, చరిత్ర, ఆధ్యాత్మికత అన్నీ కలిసిన ఒక దివ్య అనుభూతి. మీ జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించండి. నవనంది యాత్రని పూర్తి చేసి మహానందీశ్వరుని ఆశీస్సులు పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విక్రమ్ ద టెంపుల్ ట్రావెలర్. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా ఈ వీడియో పంచుకోండి.
ఇలాంటి దేవాలయాలు, చరిత్రలు, రహస్యాలు, ఆధ్యాత్మిక విశేషాల కోసం విక్రమ్ ద టెంపుల్ ట్రావెలర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. మళ్ళీ మరో అద్భుతమైన దేవాలయ యాత్రలో కలుద్దాం. ఓం నమః శివాయ.